చాలా గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందని నేను అంటాను. ఒకటి ఏంటంటే వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు మొత్తం బాయ్కాట్ చేయడం చాలా తప్పు నిర్ణయం, బ్లండర్ మిస్టేక్ అని నేను చెప్తాను. ఎందుకంటే అసలు పాలమూరు మీద ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది ఎవరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రెస్ మీట్ పెట్టింది ఎవరు? కేసీఆర్. ఈ టాపిక్ రేవంత్ రెడ్డి తీసింది కాదు కదా, కేసీఆర్ తీశాడు. నేను బహిరంగ సభ పెడతా, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అన్నారు. సో గేమ్ స్టార్ట్ చేసింది ఎవరు? కేసీఆర్. అవునా? ఆయన ప్రెస్ మీట్ పెట్టేంత వరకు అసలు ఇష్యూ ఉందా? లేదు కదా. 40 టీఎంసీలకే ఒప్పుకున్నారు, చంద్రబాబుకు దాసోహం అన్నారు అని చెప్పారు. అన్నప్పుడు ఇప్పుడు సభలో చర్చించాల్సింది ఏంటి? సభలో దాన్ని సభ కంటే బెస్ట్ వేదిక ఏముంటుంది చర్చించడానికి? సరే కేసీఆర్ రాలేదు, రాకుంటే పిల్లలు ఉన్నారు హరీష్ రావు కేటీఆర్ అని చెప్పారు. మరి ఏరి వాళ్ళిద్దరు ఇవాళ? ఒకటి మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు హరీష్ రావు వాళ్ళు కౌంటర్ చేసేవాళ్ళు కదా. కొంతైనా సీఎం మాట్లాడినప్పుడు కొంతైనా బీఆర్ఎస్ వెళ్లేది కదా. రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్ లో పెడతారట. చూడండి, ఇప్పుడు నిన్న టీవీ ఛానల్స్ వ్యూవర్షిప్ ఎట్లా ఉంది? నిన్న రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు తిట్టుకుంటే వ్యూవర్షిప్ ఎట్లా ఉంది? ఇవాళ ఎట్లా ఉంది ఛానల్స్ది? ఇవాళ ఎవరు చూడలేదు అసెంబ్లీ ప్రొసీడింగ్స్. బట్ రేవంత్ రెడ్డి స్పీచ్ ప్రైమ్ టైంలో ఇచ్చారు, ఇవాళ అందరూ చూశారు. సో రేపు హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే దాని వ్యూవర్షిప్ ఏముంటుంది? ఎంతమంది ప్రజల్లోకి వెళ్తుంది? అది అసెంబ్లీ వేదికగా మాట్లాడితే ఎక్కువ మందికి వెళ్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన మాట్లాడితే ఎవరైనా చూస్తారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, ఆదివారం సాయంత్రం అయినా చాలా మంది చూశారు, ప్రజల్లోకి వెళ్ళింది, ఏదో అన్యాయం జరుగుతోంది అన్న మాట వెళ్ళింది. బహిరంగ సభ లక్షలాది మంది ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దగ్గర పెడతాను అని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి పెడతా అన్నారు. ఓకే, కేసీఆర్ అక్కడ ఎక్కడ ఫామ్ హౌస్ నుంచి బంజారా హిల్స్ లో నందీనగర్ లో తన నివాసానికి చేరుకున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్ పెంచారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు, ఇక పొడుస్తాడు, ఏదో చేయబోతున్నాడు మొత్తం అన్నారు. ఆయన తీరా చూస్తే ఆయన అసెంబ్లీకి వచ్చేసి 29వ తేదీ 5 నిమిషాలు కూడా ఉండలేదు. జాతీయ గీతం పాడిన తర్వాత లేచి వెళ్ళిపోయారు. ఏమైందంటే అక్కడ ఏం మెసేజ్ వెళ్ళిందంటే, ఈయన ప్రతిపక్ష నేతగా 4 లక్షలు 5 లక్షలు నెలకు జీతం తీసుకుంటున్నాడు. ఒక్కసారి ఇప్పుడు 2 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చాడు. ఈ హాజరు పట్టీలో సంతకం అంటే కేవలం జీతం తీసుకోవడానికే, అంటే అనర్హత వేటు వేస్తారు కాబట్టి అందుకోసమే ఆయన అసెంబ్లీకి వస్తున్నాడు అన్న విధంగా అయిపోయింది. అసలు రాకున్నా బాగుండేది. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రాకున్నా బాగుండేది. ఫామ్ హౌస్ నుంచి నందీనగర్ వచ్చి 2 రోజుల పాటు ఇక్కడ నందీనగర్ లో పాత ఇంట్లో కేసీఆర్ ఉండి మళ్ళా 2 రోజుల తర్వాత వెళ్ళిపోయినారు. అసలు రాకుంటే అయిపోయేది ఏంది? వచ్చే అవకాశం లేదు, ఎట్లా యాజ్ యూజువల్ అసెంబ్లీ సెషన్ కేటీఆర్ హరీష్ రావు మేనేజ్ చేస్తారని అనుకునేవాళ్ళు. ఈ వచ్చి హైప్ పెంచి కేసీఆర్ ఏదో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు, అసెంబ్లీలో వస్తే ఏం చేస్తాడు అది చేస్తాడు అన్నారు. ఏదో పొడుస్తాడు అనుకుంటే ఏం లేకుండా ఆయన జాతీయ జస్ట్ హాజరు పట్టీలో సంతకం పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఓకే, అది అయిపోయింది. హరీష్ రావు లేకపోతే మిగతా బీఆర్ఎస్ నేతలు దాన్ని డిఫెండ్ చేస్తారు అనుకున్నారు. మొదటి రోజు జరిగిన చిన్న ఇన్సిడెంట్కే ఏదో మైక్ ఇవ్వలేదని చెప్పి మొత్తం సెషన్నే బ్యాక్అవుట్ చేశారు. మైక్ ఇవ్వకపోతే ఆ గంట వాకౌట్ చేయి, లేదా మీకు ఇష్టం లేదు రేవంత్ రెడ్డి ఇవాళ మైక్ ఇవ్వడం అనుకుంటే మీ స్పీచ్ మీరు మాట్లాడొచ్చు కదా. ఫస్ట్ మీకు అవకాశం ఇస్తారు కదా. మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు, అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చారు, మీకు 1 గంట అవకాశం ఇస్తారు కదా. గంట అసెంబ్లీలో చెప్పొచ్చు కదా పాలమూరు రంగారెడ్డి గురించి. మొత్తం సెషన్నే బాయ్కాట్ చేయడం అంటే ఏంది? మీరు మాట్లాడే హక్కు కోల్పోయినట్టు కదా. సో ఇదివరకు లాగా లేదు ఇప్పుడు పబ్లిక్. ఇంతకుముందు 3-4 సంవత్సరాలకు ఒకసారి బయటకు వచ్చినా నడిచేది ప్రతిపక్షం. అక్కడ అవతల బీజేపీ ఉంది. సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయరా బీఆర్ఎస్ పార్టీని? బ్లండర్ మిస్టేక్. నేను చెప్తాను, బీఆర్ఎస్ చేసింది, కేసీఆర్ చేసింది బ్లండర్ మిస్టేక్. అసెంబ్లీ సెషన్ మొత్తం బాయ్కాట్ చేసేస్తారా? నిన్న ఏదో 1 నిమిషం మైక్ ఇవ్వలేదని సెషన్ మొత్తం బాయ్కాట్ చేస్తారా? ఇప్పుడు ఏమైంది? రేవంత్ 1 సైడ్ బ్యాటింగ్ చేసేసి, ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ ఏం చేసింది, మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన. ఇప్పుడు లాస్ట్ లో రేవంత్ రెడ్డి ప్రైమ్ టైమ్ లో ఆయన కావాలని టైం చూసుకుని 7:30 రాత్రి 9:30 ప్రైమ్ టైమ్ లో ఆయన ఫుల్ బ్యాటింగ్ చేసేసారు. సో ఇక్కడ ఏంటంటే దాని కౌంటర్ ఇవ్వడానికి అవకాశం లేదు. రేపు పొద్దున తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడతారట. రేపు ఆదివారం
పొద్దున 11 గంటలకు సరే ఎంతమంది మళ్ళీ చూస్తే మళ్ళీ బీఆర్ఎస్ అభిమానులే చూడాలి. వేరే వాళ్ళు మిగతా ప్రజలకు తెలవాలి కదా, బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ అభిమానులు చూడాలి. కానీ హరీష్ రావు లేకపోతే పార్టీ నుంచో ఇవాళ పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుంటే వేరే వాళ్ళు కొంతైనా వీళ్ళ వాయిస్ పోయేది కదా. వాళ్ళ వాయిస్ ను వాళ్లే కిల్ చేసుకున్నారు కదా. అసెంబ్లీకి మించిన బెస్ట్ వేదిక ఏముంది? పోనీ మీకు ఏం తక్కువ మంది ఎమ్మెల్యేలు అన్నట్టు కాదు, 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బలం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక 4-5 మాట్లాడారు. మీ గంటన్నర సమయం అయితే మీకు ఇచ్చేవాళ్ళు కదా. మళ్ళా రేవంత్ రెడ్డి అడిగిన దాని మీద మీరు కౌంటర్ చేసేవాళ్ళు కదా, మీరు అడగడానికి మీకు అవకాశం ఇచ్చేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఏమైందంటే పాలమూరు రంగారెడ్డి మీద విచారణ ఇస్తారని చెప్పి బీఆర్ఎస్ పారిపోయిందన్న మెసేజ్ వచ్చేసింది. సభ నుంచి బీఆర్ఎస్ పారిపోయిందన్న మెసేజ్ వచ్చేసింది. సో నేనేం చెప్తానంటే బీఆర్ఎస్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్స్ లో ఇదొకటి. ప్రజలు ఒకటి మిమ్మల్ని ఆటోమేటిక్ గా కాంగ్రెస్ మీద కోపం రాగానే మీకే ఓటేస్తారని అనుకోవడం కాదు. మీకు ఓటేసారా చేసుకోవాలి. జూబ్లీస్ లో ఏం జరిగింది? ఆల్టర్నేటివ్ మీరని కాదు, మీరు ఇంకా మారాలి, మారలేదు అనుకుంటే ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేయరు. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి చేతిలో 10 సంవత్సరాలు ఓడిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను మారానని 10 సార్లు ప్రకటించుకున్నాడు. సో గతంలో లాగా మేము మా పోకడల్లో మేము ఉంటామని బీఆర్ఎస్ అనుకుంటే అది వాళ్ళు అనుకుంటుంది. చాలా మంచి అవకాశం మిస్ అయినారు బీఆర్ఎస్. కేసీఆర్ అసెంబ్లీకి రాడు తెలుసు, రాలేదు. మిగతా వాళ్ళందరూ మొత్తం సెషన్ ఎందుకు బాయ్కాట్ చేశారు? ఇవాళ ఏం జరిగిందని నిన్న అసెంబ్లీలో బాయ్కాట్ చేశారు. శాసన మండలిలోనేమో ఇవాళ ఉన్నారు. శాసన మండలిలో ఇవాళ మొత్తం చేసి యూరియా గురించి బాయ్కాట్ అట, మొత్తం సెషన్ బాయ్కాట్ అట. అసలు సరే కేసీఆర్ ఎవరి సలహాలు వినరు కానీ ఈ జనరేషన్ కోరుకుంటుంది వేరే. ఈ జనరేషన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కావాలి. నేను 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత రంగంలోకి దిగుతా, ఉద్యమం చేస్తా అంటే కుదరదు. ఆ లోపు అన్ని ఎలక్షన్స్ అవుతాయి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ అవుతాయి, మున్సిపల్ కార్పొరేషన్ అయితే వాటన్నిటిలో బీఆర్ఎస్ ఏముంది, ఓకే వీళ్ళు ఫీల్డ్లో లేరు, ఓన్లీ సోషల్ మీడియాలో ఉన్నారని అనుకుంటారు. సో బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ బీఆర్ఎస్ పార్టీ చేసింది బహిష్కరణ అని చెప్తాను. ఇది నచ్చకపోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వాళ్ళ అమ్మాలకి నచ్చకపోవచ్చు. అసెంబ్లీ మొత్తం బాయ్కాట్ చేసే బదులు మీరు 1 గంట ఇవాళ హరీష్ రావు ఉంటే కనీసం హరీష్ రావు ఏం మాట్లాడే ఉండేది. రేపు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేస్తారు, ఛానల్స్ వేస్తారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాల్సింది వెళ్ళింది కదా. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాత్రి 9:30కు వెంటనే రేవంత్ రెడ్డి ఎందుకు చిట్ చాట్ చేశాడు? కేసీఆర్ తో పాటు నా వాయిస్ కూడా వెళ్ళాలనే కదా, నా వాయిస్ కూడా వెళ్ళాలి, కేసీఆర్ ఒక్కడిదే రేపు ఫ్రంట్ పేజ్ రాకూడదు అని అనుకున్నాడు కదా మీడియాలో కవరేజ్. మరి మీరెందుకు అనుకోరు? ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డిది వెళ్ళింది, మరి బీఆర్ఎస్ ఏం వెళ్ళింది? మీ 29. రెండవది, మీకు అసెంబ్లీ మీద చిత్తశుద్ధి లేకుంటే బీఆర్ఎస్ కు అసెంబ్లీ సెషన్ మొత్తం బాయ్కాట్ చేయడం. సో బాయ్కాట్ చేయకుండా సభలో చర్చించాల్సిన కేసీఆర్ రాకుంటే రాకపోయింది. హరీష్ రావు మంచి స్పీకర్ కదా, కేటీఆర్ మంచి స్పీకర్ కదా, వాళ్ళిద్దరు మాట్లాడితే వేరే విధంగా ఉంటుండే కదా. గోల్డెన్ ఆపర్చునిటీ బీఆర్ఎస్ లాస్ట్ అవుట్. 1 సైడ్ బ్యాటింగ్ చేశారు రేవంత్ రెడ్డి. లాస్ట్ లో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి? ఒట్టు పెట్టి చెప్తున్నా, బతికున్నంత వరకు తెలంగాణ కోసం నేను ఫైట్ చేస్తా, నా తెలంగాణ గురించి హక్కుల్ని నేను కాలరాయనని చెప్పారు. అంటే ప్రజల్లో ఏంటంటే ఒకటి వీళ్ళొక పర్సెప్షన్ బిల్డప్ చేస్తున్నారు బీఆర్ఎస్. ఏంటంటే కేసీఆర్ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటి, ఆయన చంద్రబాబు కోసం నీళ్లు తాకట్టు పెడుతున్నారు అని చెప్పి. నేను దాంతో ఏకీభవించను. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా పాలమూరుకు ఏదో ఒకటి చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకుంటారు. ప్రాజెక్టులు, కమిషన్లు, డబ్బులు ఇవన్నీ అన్ని పార్టీలు చేసేవే. బీఆర్ఎస్ చేసేదే, కాంగ్రెస్ చేసేదే. ఏదో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దాని ఏమంటారు శుద్ధపూస అని నేను అనను. ఈ కమిషన్లు, కాంట్రాక్టులు, డబ్బులు రాజకీయాల్లో రేపు ఎన్నికలు గెలవాలంటే ఖచ్చితంగా కావాలి. కొడంగల్, నారాయణపేట ఈ స్కీములు ఇవన్నీ. కానీ అల్టిమేట్ గా ఏంటంటే తన ప్రజలకి, తన సొంత జిల్లా ప్రజలకి ఏదో ఒకటి చేశానని చూపించుకుంటారు. అంతే తప్ప నీళ్ళని తీసుకుపోయి మొత్తం చంద్రబాబుకు తాకట్టు పెడతారు రేవంత్ రెడ్డి అంటే నేను ఒప్పుకోను. సో ఇవాళ ఆయన ఏం చెప్పారు? నేను ఒట్టు పెడుతున్నా, నేను డెఫినెట్ గా ప్రయోజనాలని తాకట్టు పెట్టను, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా ఆపేయడం నా వల్లే, ఇవన్నీ చెప్పడానికి అవకాశం దొరికింది. ఏమాట అన్నారు? చచ్చినా తెలంగాణ కోసం చస్తా, బ్రతికినా తెలంగాణ కోసం బ్రతుకుతా,
ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తా, తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆలోచన, దేవుడి మీద ఆన, నేనున్నంత కాలం తెలంగాణ ప్రజల హక్కులకు భంగగలనివా అన్నారు. సో సో ఇప్పుడు ఏముంది అంటే అంతకుముందు ఇమేజ్ ఏముండే, సరే రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం, సమైక్యవాది, రైఫిల్ రెడ్డి, ఇట్లా బుడ్డర్ ఖాను, ఇవన్నీ మాటలు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. బట్ అల్టిమేట్ గా ఆయన ఎక్కడైతే ఆయన వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్ నుంచి ఆయన కొట్టుకొచ్చారు. అందశ్రీ, తెలంగాణ జాతీయ గీత, తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించడం, ఉద్యమకారులకు మేము ఏదో చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేయడం, వీక్ వికెట్ నుంచి దాన్ని తన వీక్నెస్ ఏంది, ఈయన తెలంగాణవాది కాదు, సమైక్యవాది, లేకపోతే సమైక్య రాష్ట్రం, చంద్రబాబు పంచన చేరారు, ఇవన్నీ విమర్శల నుంచి రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటి అంశంపై బీఆర్ఎస్ అసెంబ్లీలో గట్టిగా నిలదీయాల్సిన టైంలో వెనక్కడిగేసిందని చెప్పొచ్చు. ఎస్, అందుకని నేను చెప్తున్నా బీఆర్ఎస్ వెనక్కడుగు వేయడం అన్నది బ్లండర్ మిస్టేక్. కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడు కాదనిలేము, కానీ అన్ని సందర్భాల్లో ఆయనే కరెక్ట్ కాదు. ఆయనే కరెక్ట్ అయి ఉంటే మొన్న ఎలక్షన్ ఓడిపోయేవాళ్ళు కాదు కదా. మొన్న ఎమ్మెల్యేలకు 35 టికెట్లు మార్చమంటే హరీష్ రావు, కేటీఆర్ చెప్తే విన్నాడా కేసీఆర్? మార్చుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా? తర్వాత నువ్వు ఓడిపోతున్నావు అంటే నమ్మాడా? బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు, కానీ ఓడిపోతున్నావని ఆయనకు 10 రోజుల ముందో 15 రోజుల ముందో తెలిసింది. ఇప్పుడు చేసింది కూడా తప్పే. సెషన్ మొత్తం బహిష్కరించడం ఎందుకు? సెషన్ మొత్తం బహిష్కరించడం వల్ల ఇక్కడ వన్ సైడ్ బ్యాటింగ్ వల్ల ఏం జరిగింది? ఇవాళ రాత్రి అందరు చూడలేదా? అదే బీఆర్ఎస్ టీం ఉంటే కేటీఆర్ కౌంటర్ చేసి ఉంటే వేరే విధంగా ఉండేది కదా. రేవంత్ రెడ్డిని బాగా మాట్లాడతాడు కదా కేటీఆర్, బాగా మాట్లాడతాడు కదా హరీష్ రావు. వాళ్ళు ఉన్నప్పుడు సభలో వాళ్ళ సైడ్ వెర్షన్ కూడా వెళ్ళింది కదా. ఇప్పుడు వన్ సైడ్ వెర్షన్ వెళ్ళింది. రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతారట, ఇస్తారు. ఏదో ఛానల్స్ ఏదో వాళ్ళేదో మాట్లాడితే వీళ్ళేదో ఇస్తారు. ఇవాళ మధ్యాహ్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. దానికి ఎక్కువ రాత్రి మాట్లాడిన రేవంత్ రెడ్డి దానికి వ్యూవర్షిప్ ఎక్కువ. అంటే స్టార్ట్ చేసింది చర్చ మీరు, ముగించింది రేవంత్ రెడ్డి. అవకాశం ఇచ్చింది ఎవరు? స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి, ముగించిందేమో స్టార్ట్ చేసింది కేసీఆర్, ముగించిందేమో రేవంత్ రెడ్డి. అవకాశం అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా బయట విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. అసెంబ్లీలో నిలదీయాల్సిన టైంలో నిలదీస్తే బాగుంటది. సో ఇంకో 2-3 మాటలు అన్నారు. చిన్నోడినైనా దేవుడి దయతో నాకు గొప్ప అవకాశం వచ్చింది, చిన్న తప్పు కూడా చేయను, తోలు తీస్తా అన్నోడి 4 కోసేస్తా అన్నారు. అంటే కేసీఆర్ ను చంద్రబాబు వస్తాడు, జగన్ వస్తాడు చూస్తా, జూరాల నుంచి 80 టీమ్స్ ఎత్తుకపోతా, ఇవన్నీ మాటలు అన్నారు. సరే, నిజంగా చేసి చూపిస్తే మంచిదే. సో ఒకటి ఇక్కడ వన్ సైడ్ అయిపోయింది చాలా. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ బ్లండర్ మిస్టేక్. ఏదైతే సభకి ఇవాళ రాకపోవడం అన్నది బ్లండర్ మిస్టేక్. ఈ మాట చెప్తే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే సైకో ఫ్యాన్సీ అన్నది ఉంటే గనక ఏ రాజకీయ పార్టీ బాగుపడదు. తప్పును తప్పులాగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే తెలుసు. గొప్ప రాజనీతిజ్ఞుడు కేసీఆర్ కావచ్చు, కానీ ఆయన ఫీడ్బ్యాక్, బీఆర్ఎస్ పాలనలో చేసిన ప్రాజెక్టులపై సందేహాల వల్ల ఈ అంశాన్ని ఏమైనా దూరం పెట్టారనుకోవచ్చు. డెఫినెట్ గా అంటే వాళ్ళు అసెంబ్లీలో సిట్ వేస్తారు పాలమూరు రంగారెడ్డి మీద అని చెప్పారు, లీక్ ఇచ్చారు. ఆ సిట్ వేయలేదు. ఇప్పుడు దీని తర్వాత మరి ఎందుకు భయపడ్డారో, ఇప్పుడు భయపడ్డట్టే అయిపోయింది, పారిపోయినట్టే అయిపోయింది. రేవంత్ రెడ్డిని జడ్చుకొని పారిపోయినారు. మాకు మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వకపోతే వాళ్ళే తప్పవద్దు కదా, స్పీకర్ది తప్పవద్దు కదా. మీరు ఎదుటివాడిని తప్పులో నెట్టాలి, కానీ వాళ్ళు మైక్ ఇవ్వరని చెప్పి మీరు అసలే బుల్డోజ్ చేసేస్తారు అనుకోని మీ అవకాశం అయితే మీకు వస్తుండే కదా, 1 గంట సేపు మాట్లాడే అవకాశం వస్తుండే కదా. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా నయనాల గోవర్ధన్ గారు ఉన్నారు. శరత్ గారు, సో చూశారు కదా రేవంత్ రెడ్డి స్పీచ్? సార్, మొదటి నుంచి చూశాను సార్. చాలా భావోద్వేగంతో, చాలా పాత గత చరిత్రనంతా తవ్వి ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు, కేసీఆర్ తర్వాత హరీష్ రావు